సముద్రం ఒడ్డున చుట్టూ నీరు, మధ్యలో ఉన్న ఒక చిన్న ఐలాండ్. ఆ ఐలాండ్ మీద ప్రశాంతంగా వెలిసిన శివాలయం. ఇది చూసిన ప్రతి ఒక్కరి మనసులో ఒక భక్తి భావన కలుగుతుంది. ఇది సాధారణ ఆలయం కాదు, ప్రకృతి, భక్తి, శిల్పకళ అన్నీ కలిసిన ఒక అద్భుతమైన శివక్షేత్రం. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి కృష్ణా జిల్లాలోని కృత్తివేణి మండలానికి సంబంధించిన గొల్లపాలెం అనే ఊర్లో ఉన్నామండి. ఇది ఊరు కాదేమో, ఐలాండ్ అని చెప్పుకోవచ్చు. తెలుగులో అయితే దీపం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ నీరు ఉంటుంది, మధ్యలో ఉండే ఒక ఊరు మాట ఇది. అందుకే చాలామంది దీన్ని గొల్లపాలెం ఐలాండ్గా పిలుస్తూ ఉంటారన్నమాట. ఒకవైపు సముద్రం ఉంటుంది, ఎటు చూసినా నీరే ఉంటుంది, మధ్యలో ఈ ఐలాండ్ మాట. ఒకప్పుడైతే ఈ ఊరు రావడానికి ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు, ఓన్లీ పడవల ద్వారా మాత్రమే ఈ ఊరికి వచ్చేవారు. ప్రస్తుత కాలంలో అంటే బ్రిడ్జిలు వేయడం వల్ల ఇప్పుడు అయితే రోడ్లు కూడా ఉన్నాయి. అలాంటి ఊరు ఈ గొల్లపాలెం అనే ఐలాండ్. ఈ ఊరు గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. అలాంటి ఊర్లో సముద్రానికి ఆనుకుండే ఒక శివాలయం అన్నమాట. అంత ఫేమస్ అయిన శివాలయం గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈరోజు మనం దర్శించుకోబోతున్న ఆలయం చిన్న గొల్లపాలెం అనే గ్రామంలో ఉంది. చుట్టూ నీరు ఉండే ఈ ఐలాండ్ మీద శివాలయం నిర్మించాలనే ఆలోచన రావడమే ఒక అద్భుతం. కానీ ఈ ఆలోచన నిజం చేసిన వారు చందు సుబ్బారావు, శ్రీదేవి దంపతులు. శివుడిపై ఉన్న అపారమైన భక్తితో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇదే గొల్లపాలెం ఐలాండ్లోని చాలా ఫేమస్ అయిన శివాలయం. మనకి కనిపిస్తున్న గోపురం వచ్చి రాజగోపురం అండి. తూర్పు దిక్కులో ఉండే రాజగోపురం అని చెప్పుకోవచ్చు. ఈ శివాలయంలోకి అడుగుపెట్టగానే మన కళ్ళ ముందు కనిపించేది ఎత్తైన రాజగోపురం. దూరం నుంచి దర్శనమిచ్చే ఈ రాజగోపురం భక్తులను ఆలయం వైపు ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ రాజగోపురాన్ని చూస్తేనే ఆలయం ఎంత శ్రద్ధగా, శాస్త్రబద్ధంగా నిర్మించబడిందో అర్థమవుతుంది. ఈ చాలా పురాతన ఆలయాలకు ఉపయోగించే చాలా ఎత్తైన తలుపుల మఠం అండి. ఇలా ఓపెన్ చేసి లోపలికి వస్తే ఈ ఆలయం ఏ విధంగా ఉన్నదని చూడొచ్చు మీరు. ఆ రాజగోపురాన్ని దాటి లోపలికి వెళ్ళగానే మనకు కనిపించేది ఒక విశాలమైన ప్రాంగణం. చుట్టూ నిశ్శబ్దం, మధ్యలో ఆధ్యాత్మికత వాతావరణం. ఈ ప్రాంగణంలో నిలబడి ఉంటే మనసు తెలియకుండానే ప్రశాంతంగా మారిపోతుంది. భక్తులు కూర్చుని ధ్యానం చేసుకోవడానికి ఈ ప్రాంగణం చాలా అనుకూలంగా ఉంటుంది. లోపల రాగానే ఒక విశాలమైన ప్రాంగణం అన్నమాట. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయమా అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నిర్మించిన ఆలయంలా కనిపించట్లేదు. రాజగోపురం దాటి లోపలికి వచ్చిన తర్వాత లోపల ఆలయ ప్రాంగణం ఏ విధంగా ఉన్నదో చూడొచ్చు మీరు. నమస్తే అండి. గొల్లపాలెం అనే ఊరు వస్తే చాలా మంది ఇక్కడ ఉండే శివాలయం గురించి చెప్తున్నారు. అసలు ఆ శివాలయం ఎవరు కట్టించారు, ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? తప్పకుండా చెబుతానండి. నా పేరు కాశీ విశ్వనాథరాజు అండి. మాది పక్కనే భీమవరం మండలం వెంప గ్రామం అండి. ఆలయం కట్టినటువంటి చందు సుబ్బారావు, శ్రీదేవి దంపతులు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారండి ఈ గ్రామంలో. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక చిన్న కాంట్రాక్టర్గా జీవితం ప్రారంభించి
అనేక దశలు దాటుకుని ఈ గ్రామానికి ఏదో చెయ్యాలనే తలంపుతో ఇక్కడ ఒక మంచి శివాలయం, ఎవరిని 10 పైసల బిళ్ళ కూడా ఆశించకుండా ఒక 6 కోట్ల వ్యయంతో అని దిగి సుమారుగా 10 కోట్లు అయిందండి. దీన్ని కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఈ ఆలయ నిర్మాణంలో ప్రత్యేకత ఏంటంటే దీన్ని తమిళనాడు నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన శిల్పులు నిర్మించడం జరిగింది. శైవ సాంప్రదాయాన్ని కళ్ళ ముందు నిలబెట్టేలా ప్రతి రాయిని శ్రద్ధగా చెక్కడం జరిగింది. గర్భగుడి నుంచి శిఖరం వరకు ప్రతి భాగం కూడా ఒక ఆధ్యాత్మిక స్పర్శను కలిగి ఉంటుంది. సహజంగా మనం పురాణ ఇతిహాసాలు ఎన్నో, రావణ బ్రహ్మ ఉదయాన్నే లేచి సముద్ర మట్టాన్ని 1 కోటి లింగాలకు అర్చన చేశాడని చెప్పి ఈ కాలంలో మనం వినలేదండి. అయితే మనకు తెలుసుండగా విజయనగర సంస్థానాధిపతి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఈ దేశంలో ఉన్నటువంటి ఆలయాలు రాతి కట్టడంతో మనం శ్రీకాళహస్తి నుండి తిరుపతి నుండి కట్టాడని మనం చూసాం, ప్రత్యక్షంగా ఉన్న నిదర్శనాలు. ఇప్పుడు ఈ యుగంలో ఈ కాలంలో ఇలా కృష్ణశిలతో కట్టినటువంటి ఆలయం నాకు 53 సంవత్సరాలు నాకు చరిత్రలో నేను ఉండగా తెలియదు, బహుశా మీరు ఎవరైనా చూసి ఉంటారండి. అటువంటి చక్కటి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ చుట్టూ నదులండి, పక్కనే 1/2 కిలోమీటర్ దూరంలో సముద్ర మట్టం. ఇంకొక విశిష్టత ఉందండి, శివుడిని దర్శించుకోవాలంటే సముద్ర స్నానం చేసి వచ్చి దర్శనం చేసుకుంటారండి. అది కూడా ఒక ప్రతీతి అండి ఈ గ్రామంలో. ప్రతి ఆలయానికి తప్పనిసరిగా ధ్వజస్తంభాలు ఉంటాయి. మీరు చాలా ఆలయాల్లో ధ్వజస్తంభ నిర్మాణం చూసి ఉంటారు. ఈ శివాలయానికి ఉపయోగించే ధ్వజస్తంభం కూడా చూడొచ్చు. ఈ విశాలమైన ప్రాంగణం మధ్యలో అత్యంత ఆకర్షణగా నిలిచేదే ఎత్తైన ధ్వజస్తంభం. శివాలయ శాస్త్ర ప్రకారం ధ్వజస్తంభానికి ఉన్న ప్రాధాన్యత ఎంత గొప్పది. ఈ ధ్వజస్తంభం ముందు నిలబడి నమస్కరించినప్పుడు మన ప్రార్థనలు నేరుగా శివుడికి చేరుతాయని విశ్వాసం భక్తుల్లో ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోకి రాగానే అటువైపు ఇటువైపు 2 ఆలయాలు నిర్మించారు. ఇది శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం అట. ప్రస్తుత కాలంలో అందరూ సిమెంట్ టెక్నాలజీ ఉపయోగించి నిర్మిస్తున్నారు, కానీ పాతకాలం నాటి రాతి కొట్టుబడి ఉపయోగించే ఆలయాలు రేరుగా ఉంటాయి. అలాంటి అద్భుతమైన ఆలయాల్లో ఈ గొల్లపాలెం ఐలాండ్లో నిర్మించిన ఒక శివాలయం, ఇది కాలభైరవ స్వామివారి యొక్క ఆలయం. ఆలయానికి ఇరువైపులా కాలభైరవ స్వామి ఆలయం మరియు నవగ్రహ ఆలయం దర్శనమిస్తాయి. కాలభైరవ స్వామి దర్శనం చేసుకుంటే భయాలు దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఒకవైపు కాలభైరవ స్వామివారి ఆలయం కనిపిస్తే రెండో వైపు నవగ్రహ మండపం కూడా ఉందండి. శివాలయానికి వచ్చి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం. అలాగే నవగ్రహాల ఆలయంలో 9 గ్రహ దేవతలను దర్శించుకోవడం వల్ల గ్రహ దోషాలు తగ్గుతాయని విశ్వాసం. ఒకప్పుడు ఏ విధమైన ఫెసిలిటీస్ లేని ఈ గొల్లపాలెం చిన్న గొల్లపాలెం అనే ఊర్లో సముద్ర తీరంలో ఇంత అందమైన ఆలయాన్ని నిర్మించారా? ఇది గర్భాలయానికి వెళ్లే ముందు ఈ మెట్ల సిస్టమ్ కూడా చూడొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం కూడా ఏ విధంగా ఉన్నదని చూడొచ్చు. ధ్వజస్తంభాన్ని దాటి లోపలికి అడుగుపెట్టగానే మన కళ్ళకు అద్భుతంగా కనిపించేవి రాతి స్తంభాల నిర్మాణం. ఈ స్తంభాలన్నీ శిల్పకళకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఒక్కో స్తంభంపై ఒక్కో దేవుని విగ్రహం చెక్కడం నిజంగా శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయం మొత్తం కృష్ణశిలతో నిర్మించబడింది. కృష్ణశిలతో నిర్మించిన ఆలయాలకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ శిలను తాకగానే చల్లదనం, పవిత్రత మనకు అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి. లోపలికి రాగానే అద్భుతం అట, అత్యద్భుతం. ఎందుకంటే
స్తంభాల నిర్మాణం మనం వరంగల్లోని 1000 స్తంభాల గుడి చూడడం జరిగింది. అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ వారి ఆలయం చూడడం జరిగింది. అలాగే ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి వారి ఆలయం చూడడం జరిగింది. అవన్నీ ఒకప్పుడు రాజుల కాలం నాటి దేవాలయాలు అన్నమాట. అలాంటి కట్టుబడి కూడా ప్రస్తుత జనరేషన్లో ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన కాలంలో కూడా ఈ పాతకాలం నాటి రాజులు కట్టుబడి ఉపయోగించే రాతి శిల్పాలు అంటే రాతి స్తంభాలతో నిర్మించిన ఒక అద్భుతమైన ఆలయం అని చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి ఉపయోగించిన రాతి స్తంభాలపై ఉండే శిల్పాలు కూడా చూడొచ్చు. ఒక్కొక్క స్తంభంపై ఒక్కొక్క శివుని విగ్రహం, అలాగే ఈ స్తంభంపై ఒక శివలింగం కనిపిస్తుంది. అలాగే ఆపోజిట్లో ప్రతి స్ట్రక్చర్ కూడా ఈ శిల్పాలు కూడా అద్భుతంగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ స్తంభాల మధ్య నడుస్తుంటే అది ఒక పురాతనమైన రాజుల కాలం నాటి దేవాలయంలో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రతి స్తంభం ఒక కథను చెప్పినట్లుగా, ప్రతి విగ్రహం ఒక దేవత శక్తిని గుర్తు చేస్తున్నట్లుగా ఉంటుంది. ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన దంపతులు ఇక్కడే ఉన్నారండి. శ్రీ చందు సుబ్బారావు గారు అలాగే శ్రీదేవి దంపతులు అన్నమాట. ఒకసారి వాళ్ళ మాటలో ఈ ఆలయం గురించి ఏం చెప్తారో విందామండి. నా పేరు చందు సుబ్బారావు. మా స్వగ్రామం ఈ చిన్నగొల్లపాలెం. వచ్చే దూరంగా హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయ్యాం. అయితే మా ఊర్లో ఏదో ఒక ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతోటి చుట్టుపక్కల ఎక్కడ శివాలయం లేదు, మా ఊర్లో కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. భగవంతుడి ఇచ్చిన అనుగ్రహం వల్ల ఇటువంటి ఏదో ఇటుకతో కడితే దాన్ని మళ్ళీ పోషించడం కష్టం. రాయిలో ఉండే శక్తి ఇటుక కట్టే వల్ల రాదు. పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేసి నెగిటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి ఒక్క ఈ రాయిలోనే ఉంది. ఈ కృష్ణశిలలోనే ఆ శక్తి ఉందని తెలుసుకుని దీంతో కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. పండితుల్ని, శిల్పుల్ని, స్థపతుల్ని సంప్రదించి ఎటువంటి రాయి అయితే ఇది బాగుంటుందని అన్వేషణ చేస్తే యాదగిరిగుట్టలో ఇదే రాయితో కడుతున్నారని తెలిసి వారు తెచ్చుకున్న క్వారీ నుంచి మేము కూడా తెచ్చి నిర్మాణం చేయడం జరిగింది. ప్రజలందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు భగవంతుడి దగ్గర విన్నవించుకుని సమస్యలు తీర్చుకుని వెళ్తారనే ఉద్దేశంతో ఈ కృష్ణశిలతోటి ఆలయం నిర్మించడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా ఆనందంగా మా సమస్యలు తీరిని చాలా బాగున్నామని చెప్పుకుని వెళ్తున్నారు. మాకు కూడా చాలా తృప్తిగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చుని చేసినందువల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. అమ్మా నమస్తే. ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడం మీ పాత్ర కూడా మెయిన్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు ఒక 10 రూపాయలకు వచ్చి పెడుతుంటే ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఎందుకులేండి అనే రోజులు, అలాంటిది సుమారు 10 కోట్లు నిర్మించి ఇలాంటి ఊర్లో ఒక ఆలయాన్ని నిర్మించారంటే చాలా గ్రేట్ మీ దంపతులకి. అంతా భగవంతుడి సంకల్పం అండి, మనది ఏమీ లేదు. అయితే భగవంతుడు ఈ విషయానికి ఆయన ఎంచుకున్నారు. ఇక్కడ శివాలయం లేదండి, అటు కాళీపట్నం వరకు, ఇటు నుంచేమో వృత్తివెన్ని వరకు మా ఊరికి లేదండి శివాలయం. అయితే ఈయనకి అంతరంగంలో ఎప్పటికైనా శివాలయం నిర్మించాలని చాలా బలమైన కోరుకుండింది. కొంచెం బాధ్యతలు తీరిన తర్వాత కడదామని ఆలోచించి మంచి ముహూర్తం 2017లో శంకుస్థాపన చేయడం జరిగిందండి. 22లో ఈ ప్రతిష్టలు జరిగినాయి. మధ్యలో కరోనా వచ్చి ఆగిందనుకోండి, కానీ ఏ రోజు ఏ పని కూడా ఆటంకం లేదండి. ఆ కరోనా టైంలో కూడా మనకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. వారందరూ కూడా మద్రాసు అవతల మహాబలిపురం నుంచి వచ్చి శిల్పులందరూ ఇక్కడే ఉండి భగవంతుడి ఇచ్చిన సంకల్పంతో ఈ రోజున ఈ ఆలయాన్ని ఇంత ఇలా తీర్చిదిద్దారంటే అంతా ఈయన కృషి పట్టుదలండి. దానికి మేము కూడా మా కుటుంబంలో అందరం, నాతో పాటు నా పిల్లలు కూడా, నా మరుదులు కూడా, ఊరి వారందరూ కూడా సహకరించారండి. అందరి వల్ల భగవంతుడి కృప వల్ల మేము అమ్మవారి అయ్యవారి దయ వల్ల ఈ ఆలయాన్ని నిర్మించగలిగాం. ఇప్పటి వరకు కూడా ఏ లోటు లేకుండా మాకున్నంతలో మేము అమ్మవారికి అయ్యవారికి పూజలు సేవలు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంటుందండి. గుడికి వచ్చి ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. అలాగే కొంచెం లాస్ట్ టైం ఈయనకి హెల్త్ పరంగా కూడా కొంచెం సిక్ అయ్యారు, కానీ మళ్ళీ ఆ స్వామి మమ్మల్ని నిలబెట్టారండి. ఈ మా జీవితం ఉన్నంతసేపు మేము స్వామివారి సేవకే
అంకితం అవ్వాలని మాకు చాలా ఆనందంలో చెప్పిన మాట ఇది. చుట్టూ నీరు, నిశ్శబ్దం, మధ్యలో శివుడి సన్నిధి. ఇక్కడికి రాగానే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక పవిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. శివలింగం దర్శనం చేసుకుంటే మనలోని ఆందోళనలు, బాధలు అన్నీ కరిగిపోయినట్లు అనిపిస్తుంది. యాక్చువల్గా మీకు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం తెలిసే ఉంటుంది. పాతకాలం నాటి రాతి కొట్టుబడి ఎలా ఉండేవో అప్పుడు ఆలయాలు అదే విధమైన నిర్మాణాన్ని పోలిన ఆలయాలు అన్నమాట. చూస్తే ఏదో తెలియని అనుభూతి, తెలియని ఆధ్యాత్మికత ఉట్టుపడుతుంది ఈ దేవాలయానికి వస్తే. ఆలయ ప్రాంగణంలోనే ఇక్కడ కళ్యాణ మండపం కూడా నిర్మించారండి. ఒకే స్టోన్ అంటండి, అంటే కింద నుంచి పై వరకు ఒకే స్టోన్తో నిర్మించడం జరిగింది. అక్షరామం ఆలయం చూపించడం జరిగింది. దాంట్లో ఉండే రాతి కొట్టుబడి ఎలా ఉంటుందో అదే విధమైన స్ట్రక్చర్. బట్ ఏంటంటే అక్కడ ఏం చేశారంటే ఇక్కడ కింద ఒక స్టోను, పైన ఒక స్టోను, అలాగా ఒకదానిపైన ఒకటి అక్కడ కలిపి నిర్మించడం జరిగింది. బట్ ఇదంతా ఒకటే స్టోన్తో ఇలా చెక్కిచ్చారన్నమాట. అసలు ఇలా చెక్కడం కూడా మామూలు విషయం కాదు. అసలు ఈ రాతి స్తంభాలపై ఉండే శిల్పాలు కానీ, ఈ స్ట్రక్చర్ కానీ, అసలు ఇది మానవ మాతృలు నిర్మించారా లేకపోతే దేవతలు నిర్మించిన ఆలయమా అన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆలయంలో ముందుకు సాగితే అందంగా నిర్మించిన కళ్యాణ మండపం దర్శనమిస్తుంది. శివపార్వతుల కళ్యాణాన్ని ప్రతిబింబించే ఈ మండపం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రత్యేక పూజలు, ఉత్సవాల సమయంలో ఈ కళ్యాణ మండపం భక్తులతో నిండిపోతుంది. ఈ దక్షిణ దిక్కులో దక్షిణామూర్తి స్వామివారి ఆలయం కూడా నిర్మించడం జరిగిందండి. ఆ ఆలయానికి ఆనుకుని ఉండే ఈ దక్షిణామూర్తి వారి ఆలయం ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు. ఆలయానికి బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ స్వామివారి అంటే శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం కూడా ఉందండి. అంటే ప్రతి ఆలయంలో ముందు విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాత మిగతా ఆలయాలు దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆలయాన్ని ఆలయ ప్రాంగణంలోనే ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కళ్యాణ మండపం పక్కనే ఉన్న వినాయకుని ఆలయం కూడా ఉంటుంది. ఏ కార్యం ప్రారంభించినా ముందుగా వినాయకుని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకుంటే ఆ కార్యం నిరాఘాటంగా సాగుతుందని భక్తుల నమ్మకం. ఇది అడ్రస్ అంటేనండి, దీనికి అనేక దోవలు ఉన్నాయి. ఇలా లోస్త్ర నుంచి రావచ్చండి ఒక దోవ. ఇప్పుడు కాళీపట్నం నుంచి ఇలా రావచ్చండి, ఈ వంతుల నుంచి దాటి వచ్చి భీమవరానికి 25 కిలోమీటర్లు ఉంటుందండి. మచిలీపట్నానికి 50 కిలోమీటర్లు, సుమారు 45 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కూడా ఉంటుందండి. అంటే గ్రామాల్లోనూ, గ్రామ వీధుల్లోనూ ఇక్కడ స్వామివారి రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. రథాలు ఇప్పుడు కాలంలో నిర్మించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మొత్తం ఇదంతా రోజువుడేనంట, తయారు దశలో ఉంది. అలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు కాలంలో ఇలాంటి రథాన్ని తయారు చేయడం చాలా కష్టం. చాలా అంటే చాలా బాగుంది.
ఆలయానికి బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత మెయిన్ గర్భాలయం అండి. స్వామివారి కొలువైండే ప్లేస్ కూడా లోపల. అంటే రాజులు ఒక్కొక్క రాజు పరిపాలన కాలంలో గౌరవం నిలబడాలంటే అప్పుడు కాలంలో పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించేవారు ఆ రోజుల్లో. కానీ ప్రస్తుత కాలంలో రాజులు రాజరికాలు అవన్నీ కనుమరుగైపోయాయి. బట్ సుబ్బారావు గారు ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే చాలా గ్రేట్. ఇది సుమారు 10 కోట్ల ఖర్చుతో ఇక్కడ సముద్ర తీరంలో ఈ ఐలాండ్లో నిర్మించారంటే చాలా మెచ్చుకోవాల్సిన విషయం అన్నమాట అయింది. ఒకసారి బ్యాక్ సైడ్ ఉండే ఆలయం యొక్క ప్రాంగణం అంటే గర్భాలయం ఏ విధంగా ఉంది, గర్భాలయానికి ఉపయోగించే శిల్పాలు లేదా రాతి కట్టుబడి ఏ విధంగా ఉందో చూడొచ్చు. దక్షిణ వైపు దక్షిణామూర్తి, అలాగే ఉత్తరం వైపు శ్రీ చండీశ్వర స్వామివారు కూడా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయం కూడా చూడొచ్చు. ఇక్కడ స్వామివారికి అభిషేక జలాలు, అభిషేకం చేసిన తర్వాత అభిషేక జలాలన్నీ ఇక్కడికి వస్తాయండి. చుట్టూ ప్రాకారం అండి. ఆ ప్రాకారంపై ఇటువంటి శిల్పాలు ఏర్పాటు చేశారు. ప్రతి స్తంభంపై ఒక శివలింగం కనిపిస్తుందండి. ఈ స్తంభాల నిర్మాణం కానీ ఇవన్నీ మీరు సిమెంట్ కట్టుబడి అనుకుంటారేమో అండి. సిమెంట్ కట్టుబడి కాదు, మొత్తం అంతా స్టోన్ ఉపయోగించారన్నమాట. ఈ స్టోన్ తోటి నిర్మించారు. మొత్తం ఆలయ ప్రాంగణం అంతా మీకు పెయింట్స్ ఏం కనిపించవండి. ఓల్డ్ స్ట్రక్చర్, పాతకాలం నాటి ఆలయాలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా సహజత్వాన్ని కోల్పోకుండా ఈ ఆలయం కనిపిస్తుంది. అందుకే ఏ విధంగా పెయింట్స్ ఉపయోగించలేదు అన్నమాట ఈ ఆలయానికి. ఆలయ ప్రాంగణానికి బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీ పంచముఖ నాగేంద్ర స్వామివారు, అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, అలాగే నాగేంద్ర స్వామివారు ఇక్కడ ఒకే ఆలయంలో 3 విగ్రహాలను ఏర్పాటు చేశారు. చాలా అద్భుతమైన రాతి కట్టుబడి అనొచ్చు లేదా విగ్రహాల తయారీ అనొచ్చు. ఇదంతా మొత్తం తమిళనాడు, అంటే తమిళనాడులో చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ ఉంటాయి. అక్కడ ఆలయాలు నిర్మించడం కూడా చాలా డిఫరెంట్ స్ట్రక్చర్తో నిర్మిస్తారన్నమాట. మొత్తం అంతా తమిళనాడుకి సంబంధించిన వాళ్ళే తయారు చేశారట. అక్కడ వాళ్ళే వచ్చి ఇక్కడ తయారు చేశారని చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయ సముదాయంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. శక్తి, జ్ఞానం, ధైర్యానికి ప్రతీక అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం భక్తులకు ఎంతో ప్రేరణిస్తుంది. ఈ శివాలయం ఉన్న చిన్న గొల్లపాలెం అనే గ్రామం చాలా ప్రశాంతమైన గ్రామం. గ్రామ ప్రజలు ఆలయాన్ని తమ ఊరి గర్వంగా భావిస్తారు. ప్రతి శివరాత్రి, ప్రతి పర్వదినం ఎంతో భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం వల్ల గ్రామానికి శుభం, శాంతి కలుగుతుందని వారి నమ్మకం. ప్రతి శివాలయంలో తప్పనిసరిగా నందీశ్వరుడు కొలువై ఉంటారు. ఒకే శిలతో నిర్మించిన ఏకశిల నంది విగ్రహాలు రేరుగా ఉంటాయి. అలాంటి నంది విగ్రహం అయితే ఒకసారి చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో.
వాగద్ధావిపసంప్రోక్త వాగద్ధ ప్రతిభక్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ పార్వతీ సమేత మల్లికార్జున స్వామి వారు ఈ చిన్నగొల్లపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నారు. ఈ చిన్నగొల్లపాలెంకి 2 కిలోమీటర్లో సముద్రం ఉంది. ఉపాసకులు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేవారు ఇలాంటి రాతి కృష్ణాశిలతో కట్టినటువంటి శివాలయాల్లో ఏకశివలింగాల దగ్గర తపస్సు, జ్ఞానము, ధ్యానం చేయటం వల్ల విశేషమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి వారిలో చైతన్యమవుతుంది. ఆధ్యాత్మిక శక్తి వల్ల అనేకమైనటువంటి మనశ్శాంతితో పాటు భగవంతుడు సాక్షాత్కరించుకునేటువంటి అవకాశం ఈ ప్రాంతంలో శ్రీ చందు వీర వెంకట సుబ్బారావు గారు, శ్రీమతి శ్రీదేవి దంపతులు ప్రజలందరికీ ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అలాగే అమ్మవారు శ్రీచక్ర నవావరణ యంత్ర సహిత అమ్మవారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ శ్రీ పార్వతీదేవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైన ఆ అమ్మ శ్రీచక్రంలో కొలువయ్యుండి విశేషమైనటువంటి ధార్మిక శక్తులని, యోగ శక్తులని అమ్మవారు ఎప్పుడూ ప్రజల్ని కాపాడుతూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఆలయం అంతా చూసిన తర్వాత స్వామివారి కొలువై ఉండే ప్లేస్ అండి. ఒకసారి చూడొచ్చు స్వామివారు ఏ విధంగా కొలువై ఉన్నారో. ఇన్ని దర్శనాలు చేసుకున్న తర్వాత చివరిగా భక్తులు చేరుకున్నది గర్భాలయం. గర్భాలయంలోకి అడుగుపెట్టగానే మన కళ్ళకు కనిపించేది ఎత్తైన శివలింగం. ఆ శివలింగం దర్శనం చేస్తే మనసులోని అన్ని కలవరాలు తొలగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శ్రీ పార్వతీ సమేత మల్లికార్జున స్వామినే నమః. విశేష నమస్కారం సమర్పయామి. భవస్య దేవస్యపుత్రే నమః, రుద్రస్య దేవస్యపుత్రే నమః, అఘోరస్య దేవస్యపుత్రే నమః, ఈశానస్య దేవస్య పతయే నమః. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతయవే నమో నమః. భవే భవేనాతి భవే భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. యజమానస్య ఈశ్వరానుగ్రహ పరిపూర్ణ ప్రీత్యర్థం శాశ్వత మనోవాంఛ మనోభిష్ట పరిపూర్ణ ప్రీత్యర్థం శ్రీ పార్వతీ సమేత మల్లికార్జున స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి. శివలింగం పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంది. శివుడు శక్తి లేకుండా సంపూర్ణుడు కాడు అనే భావన ఈ ఆలయం గుర్తు చేస్తుంది. శివుడు మరియు అమ్మవారి దర్శనం ఒకేసారి లభించడం భక్తులకు ఎంతో పుణ్యంగా భావిస్తారు. వచ్చే ఆదివారం అంటే ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి ఉత్సవాలు. ప్రతి శివరాత్రికి చాలామంది భక్తులు ఏదో ఒక ఆలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటూ ఉంటారు. కానీ సముద్ర తీరంలో ఉండే శివాలయం, ఈ గొల్లపాలెం చిన్న గొల్లపాలెంకి సంబంధించిన ఈ శివాలయాన్ని ఒకసారి దర్శించుకోండి. జీవితంలో మళ్ళీ మళ్ళీ చూడాలనే ఒక పవిత్రమైన శివాలయం. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మహాశివరాత్రి. వచ్చే ఆదివారం శివరాత్రి సందర్భంగా ఈ ఆలయం దీపాల వెలుగులతో అలంకరించబడుతుంది. రాత్రంతా అభిషేకాలు, శివనామస్మరణ, భజనలు జరుగుతాయి. ఇక్కడ వెలిగే దీపాలు చూస్తే అది నిజంగా శివలోకంలా అనిపిస్తూ ఉంటుంది. శివరాత్రి రోజున ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఒక అదృష్టంగా భావించాలి. సముద్రం పక్కన నీటి మధ్యలో ఉన్న ఈ శివాలయంలో శివుడిని దర్శించుకుంటే
జీవితంలో కొత్త శక్తి లభించినట్లు అనిపిస్తుంది. భక్తులు ఎంతో దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. నిజమైన భక్తి ఉంటే ఎక్కడైనా శివుడు వెలుస్తాడు. ఒక చిన్న ఐలాండ్ అయినా అక్కడ శివుడి సన్నిధి ఉంటే అది ఒక పవిత్రమైన క్షేత్రంగా మారిపోతుంది. ఫైనల్గా గొల్లపాలెం ఐలాండ్లో ఒకవైపు సముద్రం, చుట్టూ నీరు ఉంటుందని చెప్పాను కదా. సముద్ర తీర ప్రాంతానికి అయితే విజిట్ చేయడం జరిగింది. చూశారు కదా, ఈ సముద్ర తీర ప్రాంతానికి వస్తే మనసంతా ఏదో తెలియని అనుభూతి మాట. ఒకవైపు ఆధ్యాత్మికంగా శివాలయం ఉండే ప్లేసు, మరోవైపు పర్యాటకంగా చూడవలసిన ప్లేసుల్లో ఒకటి ఈ గొల్లపాలెం అన్నమాట. అసలు చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. శివరాత్రి రోజున అంటే ఇక్కడ సముద్ర స్నానం ఆచరించి అలాగే పక్కనుండే శివాలయాన్ని దర్శించుకుంటే చేసిన పాపాలన్నీ పోతాయని చాలా మంది యొక్క భక్తుల నమ్మకం. చాలా పవిత్రమైన ప్రదేశం అన్నమాట. సముద్ర తీరానికి ఆనుకుని ఉండే శివాలయాలు రేరుగా ఉంటాయి. మనకి అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ వారి ఆలయం చూపించడం జరిగింది. అది సముద్ర తీరంలో ఉండే నవ నారసింహ క్షేత్రం అన్నమాట. అది ఇక్కడ సముద్ర తీరంలో ఉండే శివాలయం ఏ విధంగా ఉందో చూపించడానికి మీకు ఈ ప్లేస్కి వచ్చాను. లైఫ్లో ఒకసారి విజిట్ చేయవలసిన ప్లేస్ ఏంటంటే ఈ గొల్లపాలెం. ఈ కాలంలో ఇలా కృష్ణశిలతో కట్టినటువంటి కోవెలు ఎక్కడా చూడరు మీరు. ఈ చినగొల్లపాలెం పక్కనే సముద్రం. మీరంతా దర్శించండి, ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని మాలాగా మీరు కూడా భగవంతుడి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. ప్రజలందరికీ ఒకటే విన్నపం అండి, అందరూ కూడా వచ్చి స్వామివారి అమ్మవారిని దర్శించుకుని ఆ స్వామివారి అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండి మీరందరూ కూడా సంపూర్ణ ఐశ్వర్యంతో జిల్లాలను ఆశీర్వదిస్తూ అందరూ వచ్చి దర్శించుకోండమ్మా. ఈ శివరాత్రికి అందరూ రావాలని మా కోరికమ్మా. అందరూ రండి. అందరూ వచ్చి చక్కగా ఆలయాన్ని దర్శించుకుని కాసేపు మౌనంగా కూర్చుని ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకోవాల్సిందిగా ప్రతి భక్తులకి ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. చుట్టూ నీరు, మధ్యలో ఉన్న ఈ శివాలయాన్ని దర్శించుకోవడం జీవితంలో ఒక మరిచిపోలేని అనుభూతిగా మారుతుంది. ప్రకృతి అందం, శివుడి సన్నిధి కలిసిన ఈ ప్రదేశం భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. మీకు అవకాశం ఉంటే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ముఖ్యంగా శివరాత్రి వంటి పవిత్ర రోజుల్లో ఇక్కడ వాతావరణం నిజంగా శివలోకంలా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆలయాలు, గ్రామాలు, మన సంస్కృతి, కథలు మీ ముందుకు తీసుకురావడానికి మీ ఆదరణ చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది.